హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు వీడియో వచ్చేసి అప్డేట్స్ వీడియో అనమాట. ఇది వచ్చేసి మనకి వాట్సాప్లో మంచి ఫీచర్స్ అనేవి వచ్చింది కదా. సో ఆ ఫీచర్స్ గురించి అనమాట ఈ వీడియో వచ్చేసి. సో ఇప్పుడు మనం టాప్ 5 ఫీచర్స్ అనేది మాట్లాడుకుందాం. మనం వాట్సాప్లో ఏమేమి అయితే వచ్చాయో. సో ఫీచర్స్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాం అనమాట. అలాగే మనం లేటెస్ట్ వీడియో మనకి క్యాష్ బ్యాక్ వీడియో అనేది పెట్టారనమాట. సో దాని గురించి కూడా మీకు వీడియో చూసి క్యాష్ బ్యాక్ అనేది చేయొచ్చు అనమాట గూగుల్ పేలో. సో ఇప్పుడు మనం వాట్సాప్ ఫీచర్స్కి వెళ్ళిపోతే ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట వాట్సాప్ నుంచి. సేమ్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో మనకి ఇంటర్ఫేస్ అలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకి చాట్స్ కింద వచ్చేసింది, కమ్యూనిటీస్ అనే ట్యాబ్ వచ్చింది, మళ్ళీ స్టేటస్ అనే ఒక ట్యాబ్ వచ్చింది, కాల్స్ అనే ట్యాబ్. యాక్చువల్లీ చాట్స్ కమ్యూనిటీ అనే ట్యాబ్ వచ్చేసి మనకి ఫస్ట్లో వస్తుంది, సెకండ్లో మనకి చాట్స్ ఉంటుండే అనమాట. సో ఇప్పుడు అది వచ్చేసి చాట్స్ అనేది ఫస్ట్లోకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్లో మనకి ఈజీగా మనకి ఇలా స్వైప్ చేసేస్తే వస్తుండే అనమాట ఇట్లా మనకి. సో ఇప్పుడు అది మంచిగా కొంతమందికి నచ్చట్లేదు అనమాట. సో ఇలా ట్యాప్ చేస్తేనే మనకి మీరు నెక్స్ట్ ట్యాప్ అనేది వెళ్తారనమాట. ఇదన్నమాట ఫస్ట్ ఫీచర్ వచ్చేసి. సో ఇప్పుడు సెకండ్ ఫీచర్కి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మనం ఏదైతే మెసేజ్ చేస్తామో ఇక్కడ హలో అని నేను మెసేజ్ చేస్తాను చూడండి. మెసేజ్ చేసిన వెంటనే ఇక్కడ నేను సెండ్ చేసేస్తాను కదా. సెండ్ చేసిన వెంటనే ఈ హలో అనే మెసేజ్ని మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే నేను హలో వరల్డ్ అని టైప్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఆ హలో అని మళ్ళీ హలో వరల్డ్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు హలో వరల్డ్ అని వచ్చేసింది. దాని కిందనే మనకి ఎడిటెడ్ అని వచ్చింది అనమాట. సో ఇక్కడ ఒకవేళ మీ మెసేజ్ అనేది మిస్టేక్ ఉంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక ఫీచర్. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఇందులోనే మనకి చాట్ లాక్ అనే ఆప్షన్ వచ్చింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొఫైల్లోకి వెళ్ళిపోతే చాట్ లాక్ అనే ఆప్షన్ చూస్తారు ఇక్కడ మనకి. సో దీని మీద క్లిక్ చేయగానే దీన్ని ఎనేబుల్ చేసుకున్న వెంటనే మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఫింగర్ ప్రింట్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ చాట్ లాక్ అనే ఒక లాక్ చాట్స్ అనే ఒకటి ట్యాబ్ వచ్చేస్తుంది అనమాట. ఆ ట్యాబ్లో లాక్ ఉన్న చాట్స్ అన్ని ఇలా డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టు ఆర్కైవ్డ్ అని ఉంది కదా. సో చాట్ లాక్స్ని మనం చూడాలంటే కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి లాక్ చాట్స్ అని కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ లాక్ ఇచ్చేస్తే మళ్ళీ మీకు అది అన్లాక్ అయిపోయి మీకు లాక్డ్ చాట్స్ అనేది డిస్ప్లే అవుతాయి అనమాట. సో అలా మీరు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అన్లాక్ చేయాలంటే సేమ్ మళ్ళీ చాట్ లాక్ వెళ్ళిపోయి డిజేబుల్ చేసేస్తే మళ్ళీ మీరు ఫింగర్ ప్రింట్ తీసేస్తే డిజేబుల్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ థర్డ్ ఫీచర్. ఫోర్త్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ వస్తుంది చూసారా. సో ఏదన్నా మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ సెట్టింగ్ అయినా సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ప్రొఫైల్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ప్రొఫైల్ సెట్టింగ్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను నోబడి ఏదైనా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ సెట్టింగ్ రాకముందు ఈ సెర్చ్ అనే బటన్ లేకపోతే మనము ప్రైవసీలోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళి ఇలా చూసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఎవరెవరికి ఏ సెట్టింగ్స్లో ఏమేమి ఉందో తెలియకపోతే ఇక్కడ మనకి సెర్చ్ బటన్ అనేది ఇచ్చారనమాట. ఈ సెర్చ్ నుంచి మనం ఏదైనా సెట్టింగ్ ఉంటే అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫోర్త్ ఫీచర్ వచ్చేసి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇందులో మనకు ఒక సాంగ్ అనేది పంపించుకుందాం చూడండి. సో ఇక్కడ నేను సాంగ్ అనే ఇంకొకటి ఏదన్నా వచ్చేసేయండి. సో ఇక్కడ నేను సాంగ్ అనేది సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన వెంటనే ఇక్కడ సాంగ్ అనేది సెండ్ అయిపోతుంది చూసారా. సెండ్ అయిపోయిన ఇది ప్లే చేస్తే చూడండి. ఇక్కడ మనకి ప్లే చేసిన వెంటనే ఇక్కడ మనకి లేకుంటే బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి పైన కూడా ప్లే అయిపోతుంది అనమాట ఈ సాంగ్ వచ్చేసి. సో ఇక్కడ ఏదైతే ఆడియో మనకి ఫస్ట్ ఇలా బ్యాక్ వచ్చేస్తే ప్లే కాకపోతుండే. సో ఇక్కడ మనకి పైన కూడా ప్లే చేసే ఫీచర్ అనేది వచ్చింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 5 ఫీచర్స్ వచ్చేసి మన వాట్సాప్ నుంచి. అందరు మంచిగా యూజ్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి వాట్సాప్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.